సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఎంజీబీఎస్, జేబీఎస్లతో పాటు నగర శివారు బస్టాండ్లలో సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెబుతున్న తెలంగాణ ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. సో సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇటు హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇప్పటికే ఇటు ప్రత్యేకమైనటువంటి బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు తెలంగాణ ఆర్టీసీ తరఫున. సో ఎన్ని బస్ సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, ఇటు ఎంజీబీఎస్ కానివ్వండి, ఇటు రంగారెడ్డి రీజనల్ పరిధిలో ఎలాంటి ఏర్పాట్లను చేశారు, ఏంటి, ఎంతమంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు ఈసారి చేరేటువంటి అవకాశం ఉంది, రిజర్వేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. శ్రీలత గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ప్రతిసారి కూడా హైదరాబాద్ నుంచి లక్షలాదిగా వెళ్తూ ఉంటారు. సో ఈసారి ఎట్లా ఉన్నాయి, రిజర్వేషన్స్ కూడా ఎట్లా ఉన్నాయి? నమస్కారం అండి. ఈసారి అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎక్కువ మూమెంట్ కనిపిస్తుందండి. రిజర్వేషన్స్ ఆంధ్ర వైపు, రాయలసీమ వైపు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నారు. మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము రోజు రెగ్యులర్గా 3 బస్సెస్ విశాఖపట్నం నడిపిస్తాము. ఇప్పుడు ఈ రోజు కోసం 36 బస్సెస్ ఆన్లైన్లో రిజర్వేషన్ కోసం పెట్టడం జరిగింది. అవన్నీ కూడా బుక్ అయిపోయినాయి. అట్లాగే రేపటికి 34 బస్సెస్ పెట్టాము, అవన్నీ కూడా బుక్ అయిపోయినాయి. అట్లాగే రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు అండ్ విజయవాడ వీటన్నిటికి కూడా చాలా డిమాండ్ కనిపిస్తుంది. మనము అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద మన తెలంగాణలో కానీ ఆంధ్ర డెస్టినేషన్స్ కానీ మొత్తం ఒక 6432 బస్సెస్ అడిషనల్ బస్సెస్ నడపాలని ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో ఇవి ఒక 700 బస్సెస్ ఇతర రాష్ట్రాలకు వెళ్తాయండి. మిగిలినవన్నీ మన తెలంగాణలోనే అంటే వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, మెదక్ ఈ ఏరియాలకి నడపడానికి సిద్ధం చేసుకున్నామండి. వెళ్ళడం ఒకైతే రావడం కూడా ఒకంత పెద్ద రిస్క్, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో రిటర్న్ లో కూడా సర్వీసెస్ ఇదే విధంగా ఉంటాయి మేడం? ఎట్లా బస్సు రిటర్న్లో అక్కడ మనము వరంగల్కి వెళ్ళిన వాళ్ళు కరీంనగర్, నిజామాబాద్ అక్కడి నుంచి రిటర్న్ రావటం కోసం అక్కడ రీజనల్ మేనేజర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. అంటే వెళ్ళేటప్పుడు మనకి ఈ రోజు రేపు ఎక్కువ రద్దీ కనిపిస్తుంది. అంటే రేపటి నుంచి స్కూల్స్, కాలేజెస్కి హాలిడేస్ కాబట్టి చాలామంది ఈరోజు మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు, రేపు కూడా. అదే రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం స్ప్రెడ్ అవుతుంది అనుకుంటున్నాం ట్రాఫిక్. 16th నుంచి రిటర్న్ రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఎక్కువ రోజులు సెలవులు పెట్టుకొని నెక్స్ట్ వర్కింగ్ డే అంటే మనము 20th మండే నెక్స్ట్ వర్కింగ్ డే ఉంది, అంటే సెలవులు ఎక్స్టెండ్ చేసుకొని 19th ఈవినింగ్ చాలామంది రిటర్న్ అవుతారు అనుకుంటున్నాం. సో మనకి రిటర్న్ ట్రాఫిక్ 16th నుంచి 19th వరకు 20th వరకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటున్నాము. సో అక్కడ కనుక ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంటే ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడి నుంచి సిటీ బస్సులు అక్కడికి పంపించి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నామండి. ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా ఇటు హైదరాబాద్ నుంచి వారి వారి ఊర్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు, ఇటు ప్రజలకు కూడా టీజీఎస్ఆర్టీసీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ తెలిసిందే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం. సో ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి, సురక్షితంగా గమ్యస్థానం చేరుకోండి. మీ అంటే అవసరాలకి తగ్గట్టుగా బస్సులు ఆపరేట్ చేయడానికి టీజీఎస్ఆర్టీసీ సర్వసన్నద్ధంగా ఉంది. మహిళా ప్రయాణికులకి అంటే ఫ్రీగా ట్రావెల్ చేయడం కోసం చాలా బస్సులు అందుబాటులో ఉంచాము. సో వీలైనంతగా బస్సులన్నీ అందరికీ అందుబాటులో ఉండేటట్లు అన్ని చర్యలు తీసుకున్నాం కాబట్టి టీజీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి, మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి జరుపుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తానికి అయితే ఇటు పండుగ దృష్ట్యా సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఏదైతే ప్రత్యేక బస్ సర్వీసులు ఉన్నాయో అందులో మాత్రం 50% అదనంగా ఛార్జీలు ఉంటాయంటూ కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసము ఇటు తెలంగాణ ఆర్టీసీ తరపున అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాని ఆంధ్రజ్యోతి, ఎంజీబీఎస్ నుంచి.